రాబోయే 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు సగం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాల నేపథ్యంలో టెంపరేచర్లు కూడా తగ్గుముఖం పట్టాయి. నిన్న మొన్నటి వరకు పలు చోట్ల దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా నేడు 40 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు దిగొచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని పంటలు కోత దశకు చేరుకున్నాయి. వాతావరణ శాఖ చేసిన వర్షాల హెచ్చరికల నేపథ్యంలో రైతులు గుబులు పడుతున్నారు. 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, రాబోయే 4 రోజులతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు అలాగే వడగాలులతో కూడిన వర్షం అయితే కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే తెలిసిందనండి. అదే కాకుండా ఈ మేరకైతే సగం జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. వర్షాల నేపథ్యంలో టెంపరేచర్లు కూడా తగ్గుముఖం పట్టాయని కూడా ఉష్ణోగ్రత నిపుణులు అయితే చెప్తున్నారు. నిన్న మొన్నటి వరకు దాదాపు 43 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైన వల్ల మాత్రమే ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురయ్యారు. రోడ్డు నుంచి రావాలంటే ప్రజలు అల్లాడిపోయిన పరిస్థితులు కూడా చూసాము. ఇప్పుడు చూసుకున్నట్లయితే 43 నుంచి 39 వరకు 40 డిగ్రీల వరకు తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రత అని కూడా చెప్పుకోవచ్చు. అందుకు ఇప్పుడు వర్షాలు పడే సూచనలు కూడా ఉన్నాయి. అది కూడా భారీ వర్షాలు పడొచ్చు అని సూచనలు అయితే ఇస్తున్నారు. అంతేకాకుండా ఈ వర్షాలు పడుతున్నాయనే నేపథ్యంలో రైతులు అయితే పంట నష్టం జరుగుతుందేమో అనే భయాందోళనకు గురవుతున్నారు. ఈ పంట నష్టం అనేది కూడా ఇప్పుడు దాదాపు వాళ్ళు పంట కోసే సమయం వచ్చింది. ఆ పంట కోసే సమయానికి కూడా ఇప్పుడు వర్షాలు పడితే ఆ పంట నాశనం అయిపోతుందేమో అనే ఆందోళనకైతే వాళ్ళు గురవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. 4 రోజుల పాటు వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున రైతులు కూడా తగిన జాగ్రత్తలు ఏర్పాట్లు కూడా చేసుకోవాల్సిందిగా ఉష్ణోగ్రత నిపుణులు అయితే సూచిస్తున్నారన్న. ఓకే నిర్మల, మరి దీనికి సంబంధించి ఉష్ణోగ్రతలు అయితే తగ్గుముఖం పడతా ఉన్నాయి. దాంతోపాటు వాతావరణ శాఖ అధికారులు కూడా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేస్తూ ఉన్నారు. సగం జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి అధికారులు రైతులకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమని హెచ్చరిస్తూ ఉన్నారు? రైతులకైతే అధికారులు పంట నష్టం కాకుండా ముందు జాగ్రత్తగానే పంట కోసే సమయం వచ్చింది కాబట్టి మరి ఆ పంట పూర్తయిపోతే పంట కోసుకోవడం కానీ ఆ పంట కోసిన తర్వాత ఆ పంటకి రక్షణగా ఇప్పుడు వాళ్ళు వాటర్ కవర్స్ కూడా తప్పడం జరుగుతుంది. ఈ వర్షాలకి రైతులైతే జాగ్రత్త పడతారు. ఎందుకంటే ఆ నీళ్లు కూడా వరి పంటకు కూడా తగలకుండా ఉండడానికి కూడా ఆనకట్టలు వేసుకుంటారు. ఆ ఆనకట్టలు వేసుకొని కూడా నీటిని వర్ష పొలాల్లోకి చేరకుండా ఇది నిండిపోకుండా ఇది పాడవకుండా కూడా వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా, అదే కాకుండా పంట ముందుగా కోసుకుంటే అది చేతికి అందుతుంది అనే సూచనలు కూడా వాళ్ళు ఇస్తున్నట్లయితే. నిర్మల, మరి మనం చూసుకున్నట్లయితే రైతులకైతే గుబులు పుట్టినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. ఒకవైపు రైతులు పంట కోతకొచ్చే సమయం దగ్గర పడుతున్నటువంటి ఈ నేపథ్యంలో మరి వర్షాల సూచన అయితే కనిపిస్తున్నటువంటి ఈ తరుణంలో మరి తెలంగాణ రైతాంగం రైతులకు ఏ విధమైనటువంటి భరోసా కల్పిస్తూ ఉన్నారు? వారు రైతులకు ఏ విధమైనటువంటి సూచనలు ఇస్తూ ఉన్నారు? ఇది చాలా ముఖ్యమైన క్వశ్చన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 2 రోజుల క్రితం వరకు కూడా ప్రజలు మాత్రం ఎండలకి చాలా అల్లాడిపోయారు. ఈ ఎండలకి భయపడి భయభ్రాంతులకు గురైపోయి కూడా వడదెబ్బ తగిలి కూడా హాస్పిటళ్లలో కూడా చికిత్స పొందిన వాళ్ళు ఉన్నారు. అలాగే వడదెబ్బ కారణంగా మృతి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్ని సంవత్సరాల కంటే దాదాపు 10 సంవత్సరాల కంటే కూడా ఇప్పుడు ఉష్ణోగ్రత చాలా, ఈ సంవత్సరం మాత్రం ఉష్ణోగ్రత చాలా ఎక్కువ పర్సెంటేజ్ లో కూడా నమోదైందనే సూచనలు కూడా మనం చూసాము. అందుకు ఇప్పుడు వర్షాలు పడుతున్నందువల్ల కొంత మేరకు ప్రజలు ఊరిక కలిగినా కానీ రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. అందుకనే ఇప్పుడు ఈ పంట ముందుగా అంటే పంట చేతికి రాని వాళ్ళు ఒకవేళ పంట నష్టం జరిగే అవకాశం ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా రైతులకు సహాయం చేస్తుంది అని కూడా. ఎందుకంటే ఆల్రెడీ రైతులకు రైతు బీమా, రైతు భరోసా కూడా ఇలాంటివి పెట్టారు కాబట్టి రైతులకు నష్టపరిహారం కింద
సంవత్సరానికి 15,000 కూడా ప్రభుత్వం అందజేస్తుంది. కాబట్టి ఇప్పుడు నష్టపరిహారం జరిగితే ఇప్పుడు పొలాలు పంటలు నాశనమయ్యే పరిస్థితి ఏర్పడితే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సాయం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ముందుగా చేపట్టిన పంటల్ని కొంత మేరకు రైతులు వాళ్ళు కోత మొదలు పెట్టి కూడా వాళ్ళు చేయించాలి, వాళ్ళకు నష్టం జరగకుండా కూడా రైతులైతే చూసుకునే అవకాశాలు అయితే ఉన్నాయన్న. థ్యాంక్ యూ నిర్మల.